మీరు రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2లో సెలెక్ట్ అవ్వలేదా? అయితే ఇది వినండి. మీరు ఫెయిల్ అవ్వలేదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్న ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలుసుకున్నారు. అండ్ అది ఎంత పవర్‌ఫుల్లో మీకు తెలుసా? ఎందుకంటే చాలామంది అంధకారంలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ అయిందో తెలీదు. కానీ మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంది. అండ్ దిస్ క్లారిటీ ఈజ్ ఎ వెపన్. ఇప్పుడు ఉగాది తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసే వాళ్ళు అందరూ మోస్ట్ ఇంటెలిజెంట్ వాళ్ళు అని కాదు. కానీ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ తర్వాత ఎమోషనల్లీ గివ్ అప్ చేయరు వాళ్ళు. ఇప్పుడు 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకరేమో మేబీ ఇది నా కోసం కాదేమో అని అనుకునేవాళ్ళు. 2 ఇప్పుడు నాకు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలో తెలుసు అనుకునేవాళ్ళు. సెకండ్ పర్సనే ఎప్పుడు గెలుస్తాడు. ఎందుకంటే ఈసారి మీరు జీరో నుండి స్టార్ట్ చేయట్లేదు. మీరు ఎక్స్‌పీరియన్స్‌తో స్టార్ట్ చేస్తున్నారు. మీకు ప్యాటర్న్ తెలుసు, వీక్ ఏరియాస్ తెలుసు, మిస్టేక్స్ తెలుసు. ఇది రీస్టార్ట్ కాదు. ఇదొక కంటిన్యూయేషన్ బట్ విత్ అవేర్‌నెస్. కానీ ఈరోజు మీరొక డెసిషన్ తీసుకోవాలి. ఐ విల్ నాట్ స్టడీ బేస్డ్ ఆన్ మూడ్, బట్ ఐ విల్ స్టడీ బేస్డ్ ఆన్ ఎ మిషన్. కొన్ని రోజులు చదవాలనిపించకపోవచ్చు. అయినా చదవాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఆల్వేస్ బీట్స్ ద మోటివేషన్. మీరు ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తుంచుకోండి. ఇది మీ ఎండింగ్ కాదు. ఇది మీ కమ్‌బ్యాక్.